నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. పోలీసుల అదుపులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంల ధ్వంసంలో మొదటి నిందితుడిగా రామకృష్ణారెడ్డి తెలంగాణలోని సంగారెడ్డి సమీపంలో అరెస్టు చేసినట్లు సమాచారం. ఈవీఎంల ధ్వంసాన్ని సిగ్గుమాలిన చర్యగా పేర్కొన్న ఈసీ 10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు పెట్టారన్న సీఈఓ మీనా 7 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశముందని వివరణ. పాల్వాయి గేటు ఘటన బాధితుడితో మాట్లాడిన చంద్రబాబు శేషగిరిరావుకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా. ఎమ్మెల్యేపై కేసు నమోదుతో అజ్ఞాతం వీడి బయటకొచ్చిన బాధితుడు. అధికార పార్టీ నేతలు బెదిరిస్తున్నారని ఈసీకి ఆర్వోల ఫిర్యాదు. అభ్యర్థుల ఒత్తిళ్లు తాళలేక సెలవులు కావాలంటూ విజ్ఞప్తి. ఐపీఎస్లు మాత్రమే సదరు అభ్యర్థులతో మాట్లాడగలరని నివేదన. ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టంగా పోలీసుల బందోబస్తు. అల్లర్లు చెలరేగకుండా 3 అంచెల భద్రతకు ఏర్పాట్లు. పలు జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వెల్లడి. త్వరలోనే ఏపీ సీఎంను కలుస్తానన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారానికి కలిసి పనిచేస్తామని వ్యాఖ్య. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మీడియాతో చిట్చాట్. టీఎస్ఆర్టీసీ పేరు టీజీఆర్టీసీగా మార్పు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో ఉత్తర్వులు జారీ. సర్కారు నిర్ణయంతో మారుతున్న ప్రభుత్వ సంస్థల పేర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరిస్తోందన్న బీఆర్ఎస్. మరోసారి మోసపోతే మన తప్పు అవుతుందని కేటీఆర్ వ్యాఖ్య. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పట్టభద్రులకు పిలుపు. కాంగ్రెస్ సమాజ్వాదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ప్రధాని మోదీ. 2 పార్టీలు పాకిస్తాన్ సానుభూతి పరులని యూపీ ప్రచారంలో ఆరోపణలు. 5వ విడత పోలింగ్ తర్వాత కూటమి తుడిచిపెట్టుకుపోయిందని విమర్శ. ఆమ్ ఆద్మీ పార్టీపై స్వాతి మాలివాల్ విమర్శల పర్వం. వ్యక్తిగత ఫోటోలు లీక్ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ. తనకు మద్దతుగా మాట్లాడిన వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నారని ధ్వజం. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.